నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి రాబోయే 24 గంటల్లో వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది? వీటికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు ఐఎండీ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న ఉన్నారు. మేడం నమస్తే. సో వెదర్ ఎలా ఉండబోతుంది 24 గంటల్లో తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా? ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే జార్ఖండ్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే షియర్ జోన్ ఒకటి 19 to 22 degrees నార్త్ మధ్యన కేంద్రీకృతం అయ్యింది. దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్ 3 జిల్లాలకు మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ ప్రాంతాలకు జారీ చేయటం జరిగింది. సో ఆ ప్రాంతాల్లో పశ్చిమ జిల్లాల్లోని మోస్తారు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల ఈ భారీ వర్షాలు అబౌవ్ సెంటీమీటర్స్ 1 or 2 ప్లేసెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపటి నుంచి కూడా ఈ ఉపరితల ఆవర్తనం షియర్ జోన్ ప్రభావం వల్ల కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రానున్న 5-6 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ ప్రాంతంలో కూడా రానున్న 3-4 రోజుల వరకు కూడా చిరుజల్లులు కానీ డ్రిజుల్ కానీ ఒక్కొక్కప్పుడు తేలికపాటి వర్షం కూడా కొన్ని రోజులు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి మ్యాప్ ద్వారా చెప్పండి, అంటే ఈ వర్ష ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం మనకి దీని ఎఫెక్ట్ ఈ ప్రాంతాల్లో వెస్ట్ సైడ్ నుంచి సూర్యాపేట, ఖమ్మం ఆ యాంగిల్లోని కనిపిస్తుంది. సో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి క్లౌడ్ అంతా కూడా వెస్టర్న్ పార్ట్ ఈ కామారెడ్డి, అలాగే మెదక్, ఈ సంగారెడ్డి, నిజామాబాద్ ప్రాంతాల్లో కేంద్రీకృతం అయింది. అది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వ్యాపించి యాదాద్రి, భువనగిరి, జనగాం ప్రాంతాల్లో కూడా ఉన్నది. సో ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని గంటల పాటు ఈ క్లౌడ్ ఈ ఏరియాలోనే కొనసాగే అవకాశం ఉన్నందున సాయంత్రం వరకు కూడా ఇట్లాంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి అక్కడ ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటారు? అది వెస్ట్రన్ సెక్టర్లో ఉన్నటువంటి మెదక్, కామారెడ్డి ప్రాంతంలోని మోస్తారు వర్షాలు ఎక్కువగా ఉంటాయి. అయితే 1-2 చోట్ల 7 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్ వరకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రధానంగా హైదరాబాద్లో వెదర్ పరిస్థితి చూసుకున్నట్టయితే ఎక్కువ సాయంత్రం పూట వర్షం పడుతూ ఉంటుంది, కాకపోతే ఇవాళ మార్నింగ్ నుంచి కూడా వర్షం పడుతుంది. సో ఈ వెదర్ ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఈ వెదర్ మనకు ఈ షియర్ జోను ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఎక్కువగా వస్తున్నందున ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఇంకా 3-4 గంటల వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. అంటే మళ్ళీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందా? అది ఎప్పుడు ఏర్పడుతుంది? ప్రస్తుతానికి సైక్లోజెనిసిస్ అది చూసినట్టయితే ఎక్స్టెండెడ్ రేంజ్ ఫోర్కాస్ట్లో కానీ ఆ ఫోర్కాస్ట్ ప్రకారంగా ఐఎండీ ఫోర్కాస్ట్ మోడల్స్ ప్రకారంగా రానున్న వారం రోజుల వరకు కూడా ఎటువంటి సైక్లోజెనిసిస్ అనేది కనిపించట్లేదు. అంటే రైతులకు ఈ వర్షాలు ఏ విధంగా మేలు చేకూరేలా ఉన్నాయంటారు? అయితే ప్రస్తుతానికి ఇట్లాంటి వర్షాల వల్ల ఎక్కువ డిసాస్టర్ ఏమి ఉండదు. వర్షాలు పడినప్పుడు ఇప్పుడు సాయిల్ మాయిశ్చర్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. సో విత్తనాలు అయ్యి ఇంకేమన్నా విత్తనాలు వేసుకునే దశలో ఉంటే కనుక అవి మొలకెక్కుతాయి. ఇంకేమన్నా పంటలు అవి ఉంటే కనుక పంటలు కూడా మంచి నీరు సదుపాయం అది అనుకూలంగా ఉంటుంది. అంటే ఐఎండీ అప్డేట్స్కి సంబంధించి సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్స్లో మనం తెలుసుకోవచ్చు? అయితే సోషల్ మీడియాస్లో మాకు ఆల్రెడీ ట్విట్టర్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్, అట్లాగే వీ హ్యావ్ వాట్సాప్స్, యూట్యూబ్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. సో అందులోకి వెళ్తే కనుక ఎప్పటికప్పుడు వీడియోస్ అవి కూడా అప్లోడ్ అయి ఉంటాయి. ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని కూడా అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాము. అట్లాగే సిటీ వైజ్ కూడా చూసుకుంటే సిటీ ఫోర్కాస్ట్, అట్లాగే జోన్ వైజ్ ఫోర్కాస్ట్ 6 జోన్స్కి, అట్లాగే సర్కిల్ వైజ్ ఫోర్కాస్ట్ ఫర్ ఆల్ ద వాటర్ లాగింగ్ జోన్స్ అవి కూడా ఎప్పటికప్పుడు కూడా ట్విట్టర్లో అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మేడం, గత వారం రెడ్ అలర్ట్ అనేది జారీ చేశారు. సో మళ్ళీ రెడ్ అలర్ట్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ప్రస్తుతానికి లో ప్రెజర్స్ కానీ డిప్రెషన్స్ అవి ఫామ్ అయినప్పుడు దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ 3-4 రోజులు ఈ రెడ్ అలర్ట్స్ అవి జారీ చేస్తాం. ప్రస్తుతం అటువంటి సిచ్యువేషన్ కనపడట్లేదు. మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా రెడ్ అలర్ట్ అయితే ప్రస్తుతానికి లేదు, కాకపోతే ఎల్లో అలర్ట్ అయితే కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఆయా జిల్లాలో రైతులు కావచ్చు, సామాన్య ప్రజలు తగిన జాగ్రత్త చర్యలు తీసుకొని ఉండాల్సి ఉంటుంది అని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కత్తుల రాజుతో తేజస్ని, హైదరాబాద్ వెదర్ ఆఫీస్ నుంచి.